మనం ఏం చేసినా ఎవరూ చూడరు అని అనుకుంటాం. కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది. అది అన్నింటికీ సమాధానం చెప్తుంది. జాగ్రత్త. దైవానికి కాదు, కర్మకి భయపడు. దైవం క్షమించినా కర్మ అనుభవించి తీరాల్సిందే. చేసిన తప్పుని కాలం క్షమించవచ్చు, కానీ కర్మ క్షమించదు. నువ్వు విసిరే రాయి నీ దగ్గరికి తిరిగి రాకపోవచ్చు, కానీ నువ్వు చేసే మోసం మాత్రం అడ్రస్ వెతుక్కుంటూ నీ కాళ్ళ దగ్గరికే వస్తుంది. కర్మ ఊరికనే వెనక్కిపోదు. నీకు ఏం నేర్పాలో అన్నీ నేర్పించి అప్పుడు గాని నిన్నొదిలి వెళ్ళదు. విధిరాతను సైతం ఎదిరించగల శక్తి మనం చేసే పనులకు ఉంటుంది. మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒకరోజు నీకు మంచే జరుగుతుంది. చెడ్డ పనులు చేస్తూ పోతే నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా పతనం తప్పదు. అందుకే విధిరాత కన్నా కర్మఫలం చాలా గొప్పది. చేసిన తప్పును ఇవాళ కప్పిపుచ్చుకున్నా రేపటి రోజున దాని పర్యవసానం నుంచి తప్పించుకోలేం. ఎదుటివారి అవసరంతో ఎప్పుడూ ఆడుకోకు. రేపు నీ అవసరంలో ఆ భగవంతుడు కూడా నిన్ను ఆదుకోడు. గుర్తుపెట్టుకో. ధర్మాన్ని పాటిస్తూ ఎన్ని ఆటలైనా ఆడండి, అంతేగాని అధర్మం వైపు మాత్రం కన్నెత్తి కూడా చూడకండి. కత్తిపోటు కన్నా కర్మపోటు చాలా బలమైనది, అస్సలు వదిలిపెట్టదు. పాపపుణ్యాలు డిసైడ్ చేసేది కాలం. కాలానికి విపరీతమైన మెమరీ పవర్ ఉంటుంది. ఏ విషయాన్ని మర్చిపోదు. కర్మరూపంలో తిరిగి ఇచ్చేస్తుంది, వడ్డీతో సహా. నీ టైం బాగుంటే నీ తప్పుల్ని కూడా ఒక జోక్లా తీసుకుంటారు. కానీ నీ టైం బాగా లేకపోతే నువ్వు సరదాగా చెప్పిన మాటలను కూడా తప్పులుగానే చూస్తారు. నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా కాలం తప్పక శిక్షిస్తుంది. నువ్వు ఈరోజు ఎవరికి ఏమిస్తావో అదే రేపు నీ దగ్గరకు తిరిగి వస్తుంది. అది మంచైనా చెడైనా. కాలం ఎవరిని వదలదు. చేసిన కర్మ అనుభవించక తప్పదు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, అది మళ్ళీ మనకే వచ్చి చేరుతుంది. నువ్వు ఎవరినైనా బాధ పెట్టినా లేక మోసం చేసినా అది అక్కడితోనే ఆగిపోదు. ఈరోజు కాకపోతే రేపు, ఈ మనిషి కాకపోతే ఇంకొకరి రూపంలో అదే బాధ నీ జీవితంలోకి తిరిగి వస్తుంది. ఎదుటివారిని ఏడిపించడం ఎలాగో నీకు తెలిస్తే నిన్ను ఏడిపించడం ఎలాగో ఆ భగవంతుడికి తెలుసు. కర్మఫలం ఎలా ఉంటుందో తెలుసా? ఎదుటివారి కళ్ళల్లో నుంచి అన్యాయంగా ఒక్క కన్నీటి చుక్కకు నువ్వు కారణమైతే అదే కర్మఫలం ఒకరోజు నీ కళ్ళల్లో నుంచి కూడా వరదలా కారేటట్లు చేస్తుంది. జాగ్రత్త. నీ స్థాయి పెరగడం కోసం ఎదుటి వాళ్ళని తొక్కేయడం, ఎదుటి వాళ్ళపై నిందలు వేయడం తప్పు. నువ్వు చేసిన తప్పులకు తప్పకుండా శిక్ష అనుభవించవలసి వస్తుంది. కాలానికి కర్మకి జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాతైనా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితమివ్వకుండా వదిలిపెట్టవు. నోరు అబద్ధం చెప్పగలదు, కానీ కళ్ళు మాత్రం నిజాన్ని దాయలేవు. మనుషులు నిన్ను మర్చిపోవచ్చు, కానీ కర్మ మాత్రం ఎప్పటికీ మర్చిపోదు. నువ్వు వినని మాటలు, చూడని నిజాలు ఆ దేవుడు చూస్తాడు. అందుకే నీ మంచి కోసం కొంతమందిని నీ జీవితానికి దూరం చేస్తాడు. ఆ పైవాడు ఎవరిని ఊరికెనే దూరం చేయడు. అలా దూరం చేశాడు అంటే వాళ్ళ వల్ల నువ్వు బాధపడింది చాలు, ఇక నుంచైనా సంతోషంగా ఉండు అని. ఎవరిని ఏడిపించవద్దు. ఏ కన్నీటి ఉసిరైనా వెంటాడి వేటాడుతుంది. అది కర్మఫలమై జన్మజన్మల వరకు. ఈ వీడియోలోని ఒక్క మాటైనా మీ మనసును తాకితే, మీ ఆలోచనను మార్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ మాటలు ఎవరికైనా ఉపయోగపడతాయనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి జీవితాన్ని తాకే నిజాలు, భగవద్గీత సారంతో మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మాట పంచడం కూడా మంచి కర్మే.